ద లార్డ్. ఆయన పరిశోధింపజాలని మహత్కార్యములను లెక్కలేనన్ని అద్భుత క్రియలను చేయను. యోబు గ్రంథము 5వ అధ్యాయం 9వ వచనంలో ఉన్నటువంటి మాట ఇది. అవును, మన దేవుడు ఆయన లెక్కకు మించినటువంటి అద్భుతములు చేసేటువంటి వాడు, మన ఊహలకు అందని అద్భుతాలు చేసేటువంటి వాడని వాక్యం చాలా స్పష్టంగా తేటగా తెలియజేస్తుంది. బైబిల్లోంచి చాలా ఉదాహరణలు మనం మాట్లాడుకున్నట్టయితే ఆయన కుంటి వారికి కాళ్ళనిచ్చాడు, గుడ్డి వారికి చూపునిచ్చాడు, మరణించిన వారు తిరిగి లేచాడు, ఎటువంటి రోగం పట్టినటువంటి వారినైనా స్వస్థపరిచాడు, ఎటువంటి దయ్యము పట్టినటువంటి వారినైనా స్వస్థపరిచాడు. అలా మాట్లాడుకుంటూ వెళ్ళినట్టయితే యోబు గురించి మనం ఆలోచన చేస్తే తాను కోల్పోయిన దానికి దేవుడు రెండంతలుగా యోబును అనుగ్రహించాడు. ఈ ఉదయకాల సమయం నీ జీవితంలో కూడా ఆయన అద్భుతాలు చేయడానికి, ఆశ్చర్యకాలు చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఎందుకంటే వాక్యం అంటుంది, యేసుక్రీస్తు ప్రభువారు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడని వాక్యం అంటుంది. నేడు నువ్వు నమ్మినట్టయితే నీకున్నటువంటి ఇరుకులో ఆయన అద్భుతాలు చేసి నీకు మేలు చేస్తాడు. ఆమేన్.